హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి కోరికలు, భయాలు. హ్యూమన్ నేచర్ అండి. మనందరికీ చాలా ఇష్టాలు, కోరికలు ఉంటాయి. అవి నెరవేర్చుకునే ప్రాసెస్లో భయం కూడా వెంటనే ఉంటుందన్నమాట. కోరికలు ఉండటంలో తప్పలేదు, ఇష్టాలు ఉండటంలో తప్పలేదు. బట్ అవి ఏ విధంగా నెరవేర్చుకోవాలి, మన గోల్స్, టార్గెట్స్ ఏ విధంగా రీచ్ అవ్వాలనే ప్రాసెస్లో ఏం చేస్తాము, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము, ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాము. అంటే మన కోరికలని, ఇష్టాలని, ఆలోచన అనేది ఆపేస్తూ ఉంటాయన్నమాట. అంటే లైక్ ఎగ్జాంపుల్, నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం, బట్ నేను తినేయచ్చు కదా. తినే ముందు ఏం చేస్తున్నానంటే, ఈ స్వీట్ తింటే చాలా లావ్ అయిపోతానా, ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుందా, ఫేస్ మీద పింపుల్స్ ఏమైనా ఎక్కువ చేస్తాయా, అండ్ బాడీలో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ పెరిగిపోతుందా, ఇన్ని ఆలోచిస్తూ ఆ స్వీట్ని పక్క పెట్టేస్తూ ఉంటాను. బట్ నా స్వీట్ తినాలని ఇష్టము, కోరిక ఎలా తీరుతుంది? తీరదు కదా. బట్ చిన్న స్వీట్ కోసమే ఇంత ఆలోచిస్తున్నాము. అలానే మన గోల్స్, టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచనలతోనే మనం ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటాము. మన కోరికలను, ఇష్టాలను పక్కకు పెట్టేస్తూ ఉంటాము. అవి తీరకుండానే చాలామంది ఉండిపోతున్నారండి. అలా ఉంటే ఎలా? ఏదైనా సరే మనం నెరవేర్చుకోవాలి. కోరికలు, ఇష్టాలు ఉంటాయి మనుషులకి, బట్ అవి తీరాలి అంటే మనలో భయం లేకుండా ఉండాలి. ఆలోచనలు తగ్గించుకోవాలి. ఎలాంటి ఆలోచనలు తగ్గించుకోవాలి, కోరికలు, ఇష్టాలు నెరవేర్చుకోవాలంటే మనం ఫాలో అయ్యే టిప్స్ ఏంటి కొన్ని అయితే చూద్దామండి. బట్ ఎలాంటి కోరికలు ఉన్నా, ఇష్టాలు ఉన్నా వాటిని ఈజీగా నెరవేర్చుకోండి. మీలో ఉన్న భయాన్ని పోగొట్టేసుకొని ఎలా ఏంటి? ఓకే, ఎస్. కోరికలు, ఇష్టాలు అందరికీ ఉంటాయి. అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అండ్ పెద్ద కారు కొనుక్కోవాలి, మేడ కొనుక్కోవాలి, ఇలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. బట్ ఆలోచన కన్నా ముందు, ఆ కోరికలు, ఇష్టాలు నెరవేర్చుకునే దానికన్నా ముందు మనలో ఒక భయం ఉంటుందన్నమాట. నిజంగా ఇది తీరుతాయా, అసలు ఇది నేను చేయగలనా, ఇలా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అంత దాకా ఎందుకండి. చాలామంది అంటారు నాకు దెయ్యం అంటే చాలా భయం అంటారు. మరి మీకు, నాకు కూడా భయమే. మరి అలా అని చెప్పేసి దెయ్యాన్ని చూసామా, దెయ్యం ఉందా అంటే మనకు తెలియదు. దానికి ఆన్సర్ కూడా ఎవరు ఇవ్వరనమాట. బట్ మన మైండ్లో ఏముంటుంది, దెయ్యం అంటే భయం అనే ఫీలింగ్తో ఉండిపోతాము. అంటే మన ఆలోచనకి, ఆ భయానికి ఒక రూపాన్ని మనం ఇస్తున్నాం అనమాట. నిజంగా భయానికి ఒక షేప్ అనేది ఉండదండి. దానికి ఆ షేప్ను మనం ఇస్తున్నాము, దెయ్యం అంటే భయం అనే ఫీలింగ్తో అనమాట. అందువల్ల మన ఇష్టాలు, కోరికలు తీరాలి అన్నా, నెరవేర్చాలి అన్నా మనం ఏం చేయాలి? కోరికలని, ఇష్టాలని ఆపేసుకోవద్దు. అలా ఆపేసుకుంటే ఏమవుతుందంటే మనం ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతాము. ఆ కోరిక తీరలేదు కదా, ఇలానే ఉండిపోతామా, ఇలానే గోల్స్, టార్గెట్స్ రీచ్ అవ్వకుండానే అయిపోతుందా మన లైఫ్, ఇలా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందండి. అంతదాకా ఆలోచించకండి. భయాన్ని పక్క పెట్టేసుకోండి, భయాన్ని తగ్గించుకోండి. ఇప్పుడు భయం అనేది ఎందుకు వస్తుందండి? దానికి ఏ షేపు ఉండదు, మన ఆలోచన అనమాట. చెప్పాను కదా, దెయ్యం అంటే భయం అనే ఫీలింగ్తో మనం ఉండటం వల్ల భయపడుతూ ఉంటాము. నిజంగా ఆ ఫీలింగ్ అనేది లేకపోతే, ఆ ఫీలింగ్ అనేది మనకి ఎందుకు వచ్చింది? మన బ్రెయిన్లో నుంచే వచ్చింది కదా. అలానే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి భయం తగ్గించుకోవాలి. భయం పోతే మనకి ఉన్న ఆలోచనలు తగ్గించుకుంటే మన కోరికలు, ఇష్టాలు ఈజీగా నెరవేర్చుకోవచ్చు. ఎలా తగ్గించుకోవాలి? మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మన కోరికలను, ఇష్టాలను నెరవేర్చుకోవాలన్నా, మనలో ఉన్న భయాన్ని తొలగించుకోవాలన్నా ఫస్ట్ మనం చేయాల్సింది మనలో ఉన్న భయాన్ని చిన్నదిగా చేయాలి. ఓకే, ఎస్. ఫస్ట్ పాయింట్, మన ఇష్టాలు, కోరికలు నెరవేరాలి అంటే, మన భయాన్ని పోగొట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఉంటున్న భయాన్ని చిన్నదిగా చేసుకోండి. అంటే లైక్ ఎగ్జాంపుల్, మన కారు కొనుక్కోవాలని ఉంది. కారు కొనుక్కోవాలంటే ఏం చేద్దాము? ఎవరైనా డబ్బులు ఇస్తే బాగుండు, అమ్మో నేను కారు కొనగలనా, నా వలన అవుతుందా? కారు కొనాలంటే ఎంత ఈఎంఐ కట్టాలి, అండ్ పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎంత పెట్రోల్ కాలుతుంది, ఇన్ని ఆలోచిస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుంది? కారు కొనేదానికన్నా ఆ కారు కొనాలంటే ఏం చేయాలనే ఆలోచన ఇంత అవుతుంది అనమాట. దానివల్ల కారు కొనుక్కుండానే పక్కకు పెట్టేస్తూ ఉంటాము. మీ కోరికలు అలానే ఆగిపోతూ ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ ఏం చేయాలి? మనం కారు కొనే ఆలోచన ఒక్కటే పెట్టుకోవాలి. అంతేగాని ఈఎంఐలు కట్టాలి, పార్కింగ్ చూసుకోవాలి, అండ్ డబ్బులు ఎవరైనా ఇస్తే బాగుండు, ఇన్ని ఆలోచనలు ఎందుకు? కారు కొనాలి అంటే ఏం చేయాలి? కారు కొనాలంటే డబ్బులు ఎలా సంపాదించాలి, అంతవరకు ఆలోచించుకోండి. అప్పుడు ఈజీగా మీ టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు. అంతేగాని ఈఎంఐలు కట్టాలి, ఎవరైనా ఇస్తే బాగుండు, ఇవన్నీ అంటే మీ గోల్ అండ్ టార్గెట్ అది ఎప్పటికీ నెరవేరదనమాట. అందువల్ల ఇక్కడ ఏం చేయాలి? మన ఆలోచన తగ్గించుకోవాలి. ఆ భయాన్ని చిన్నదిగా చేసుకోండి. ఓకే, కారు కొనేద్దాం, వేరే ఆప్షన్ చూసుకొని, వేరే ఖర్చులు తగ్గించుకొని కారు కొనుక్కోవచ్చు కదా, అంతవరకే ఆలోచించండి. అంతేగాని ఈఎంఐలు కట్టాలి, ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, నా వలన అవుతుందా, ఇవన్నీ చేస్తే మీ కోరిక ఎప్పటికీ తీరదు. మీ కారు కొనుక్కునే ఆలోచన అలానే ఉంటుందన్నమాట. ఇలా చాలానే ఉంటాయన్నమాట మన ఇష్టాలు, కోరికలు. అప్పుడు మనం ఏం చేయాలి? మన కోరికల్ని, ఇష్టాలని, మన భయాల్ని చిన్నగా చేసుకోండి. అంత పెద్ద పెద్దగా ఆలోచించకండి, అంత ఎక్కువ ఊహించుకోకండి. అంత ఎక్కువ ఊహించుకుంటే మనకున్న కోరిక, ఇష్టం అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. అంత పెద్దగా కనిపిస్తే మనకి ఏ కోరిక కూడా తీరదండి. అందువల్ల ఫస్ట్ మన కోరికల్ని, ఇష్టాలని, భయాల్ని చిన్నదిగా చేసి చూడండి. చిన్నగా చేసి చూస్తే మీ కోరిక అనేది ఈజీగా నెరవేరుతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, భయాన్ని దగ్గరగా చూడండి. దూరం నుంచి చూసామనుకోండి, ఏదైనా
చాలా భయంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు మన ఆఫీస్కి కానివ్వండి, మన ఇంటికి కానివ్వండి, ఒక ఏరియా నుంచి వెళ్ళాలి, ఒక గల్లీలో నుంచి వెళ్ళాలి. ఆ గల్లీలో ఒక కుక్క ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే మనకి ఆ గల్లీ నుంచి వెళ్తే ఒక 5 మినిట్సే పడుతుంది అనమాట. మనం ఏం చేస్తాము, ఎందుకు వచ్చిందిలే ఆ గల్లీలో ఒక కుక్క ఉంది కదా, అటువైపు వెళ్తే ఆ కుక్క కరుస్తుంది, దాంతో ఎందుకులే అని చెప్పేసి మొత్తం చుట్టూ తిరిగేసి వెళ్తాము. వెళ్తే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, డ్యూటీకి లేట్గా వెళ్తారు, ఇంటికి లేట్గా వెళ్తారు. బట్ ఏంటి, మీరు అలా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఆ కుక్క కోసం? ఆ కుక్క అక్కడే ఉంటుంది, మీరు అక్కడే వెళ్ళాలి. కానీ ఆ భయంతో ఏం చేస్తారు, మొత్తం చుట్టూ తిరిగి వెళ్తారు. అలా ఎన్ని రోజులు వెళ్తారు, ఎన్ని నెలలు వెళ్తారు? అలా కాదు, ఒక కర్ర తీసుకోండి, ఆ కుక్క దగ్గరికి ముందుకు వెళ్ళండి, ఏమవుతుంది, కుక్కే పారిపోతుంది. అంతేగాని ఆ కుక్కకు భయపడి అలానే ఉండిపోయారనుకోండి, రోజు మీరు తప్పుకుంటూ తిరగాలి, తప్పు చేసినట్లు అనమాట. ఇది నేను కుక్కకి ఎగ్జాంపుల్గా తీసుకున్నానండి. ఇలాంటి మనుషులు ఉంటారు మన సొసైటీలో, అండ్ సిట్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. దేనికి భయపడద్దు, సిట్యువేషన్ని ఫేస్ చేయండి, దగ్గరగా చూడండి, ఎదుర్కోండి. ఆ భయమే మిమ్మల్ని చూసి పారిపోతుంది. ఆ కుక్క మీకు కరుస్తుంది, ఆ కుక్క అక్కడ ఉంది, కానీ మీకు ఆప్షన్ లేదు. ఆ ఏరియాలో వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఒక కర్ర తీసుకొని వెళ్ళండి, ఆ కుక్కే దూరంగా పరిగెత్తుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, భయాన్ని దగ్గరగా చూడండి, ఫేస్ చేయండి, ఎదుర్కోండి. భయాన్ని చూసి పారిపోకండి, సిట్యువేషన్స్ చూసి పారిపోకండి, మిమ్మల్ని భయపెట్టే మనుషులను చూసి పారిపోకండి. ఎప్పుడైతే మీరు పారిపోయారో అవన్నీ మీ దగ్గరకు వస్తాయి, మిమ్మల్ని ఎక్కువ భయపెడుతూ ఉంటాయన్నమాట. దానివల్ల మీరు ఏదైనా సాధించాలన్నా, ఏదైనా టార్గెట్స్ గోల్స్ రీచ్ అవ్వాలన్నా కూడా ఎప్పటికీ మీరు రీచ్ కాలేరు. అందువల్ల సెకండ్ పాయింట్, భయాన్ని ఫేస్ చేయండి, దగ్గరగా చూడండి. మీరు ఎంత క్లోజ్గా చూస్తే ఆ భయం మీ నుంచి అంత దూరంగా పరిగెడుతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి భయాన్ని గుర్తించండి. మనకి చాలా రకాల భయాలు ఉంటాయి. ఇప్పుడు భార్య భర్తకు భయపడవచ్చు, అవునా, భర్త భార్యలకు భయపడవచ్చు, అత్త కోడలకు భయపడవచ్చు, కోడలు అత్తలకు భయపడవచ్చు, బాస్ కొలికి భయపడవచ్చు, కొలికి బాస్కి భయపడవచ్చు. ఇలా చాలా రకాల భయాలు ఉంటాయి మనలో. బట్ మీరు ఏ రకమైన భయం కలుగుతుంది దాన్ని గుర్తించండి, తెలుసుకోండి. మీరు ఎందుకు భయపడుతున్నారు, మీ భార్యకి ఎందుకు భయపడుతున్నారు, మీరు ఏదైనా తప్పు చేస్తున్నారా, మీ భార్య వల్ల మీకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇలా భయపడుతున్నానంటే మీ భార్యకి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నీ వల్ల నాకు ఇలా భయం వేస్తుంది, నీ వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేయండి, అర్థమవుతుంది. అలానే మీ భర్త వల్ల మీరు భయపడుతున్నారా, మీ భర్త వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా అంటే మీ భర్త దగ్గరికి వెళ్ళండి, మీకున్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, మీ ప్రాబ్లమ్ని చెప్పండి, మీకు భయం అనేది పోతుంది. అలా ఎంతకాలం భయపడుతూ ఒకే ఇంట్లో బతుకుతారు. ఎవరైనా సరే, ఇద్దరు మనుషులండి, కొలీగు బాస్ అవ్వచ్చు, అత్తాకోడలు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, ఒకే దగ్గర బతకాలండి. ఒకరిని చూసి ఒకరు భయపడాలా? ఆ భయాన్ని గుర్తించుకోండి. మీరు వాళ్ళతో ఎందుకు భయపడుతున్నారు, ఏ విషయంలో భయపడుతున్నారు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకున్న భయాన్ని తెలుసుకోండి, మీకున్న భయాన్ని గుర్తించుకోండి. అప్పుడు మీకు భయం అనేది ఉండదన్నమాట. అలా భయంలో బతికేస్తే సంవత్సరాలు అలానే అయిపోతాయి. మీరు ఏదైనా పని చేయాలన్నా, మీ గోల్స్ టార్గెట్స్ రీచ్ అవ్వాలన్నా, లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా కూడా ఏది అవ్వలేరన్నమాట. అందుకని మీలో ఉన్న భయాన్ని తెలుసుకోండి, మీలో ఉన్న భయాన్ని గుర్తించుకోండి. ఆ భయం మీకు దేని వలన వస్తుంది, ఎవరి వలన వస్తుంది, ఎందుకు వస్తుంది, వాళ్ళని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే ఈజీగా భయాన్ని నుంచి ఈజీగా బయటికి రావచ్చండి. అందువల్ల భయాన్ని గుర్తించుకోండి, ఎందువలన వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది తెలుసుకుంటే చాలండి. ఈజీగా భయం నుంచి బయటకు వచ్చేయచ్చు అనమాట. మీ గోల్స్ని టార్గెట్స్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు తెలిసిన వాళ్ళకి ఒకళ్ళకి 2 కాళ్ళు ఇంజ్యూరీ అయిపోయాయి అనమాట. అతను ఒక 5 మంత్స్ బెడ్ మీదే ఉన్నాడు. బెడ్ మీద ఉండి 5 మంత్స్ తర్వాత రికవర్ అయిపోయి మంచిగా ఫిజియోథెరపీ అవన్నీ తీసుకుంటున్నారు అనమాట. అదేంటి, నువ్వు 5 మంత్స్ బెడ్ మీద ఉన్నావు కదా, చాలా డిసప్పాయింట్ అవుతావేమో, ఇంత ఈజీగా ఫిజియోథెరపీ తీసుకొని ఇంత బాగా క్యూర్ అయ్యావేంటని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు అనమాట. అతను చెప్పిన సమాధానం ఏంటి అంటే, నేను బెడ్ మీద 5 మంత్స్ ఉన్నాను, బట్ నేను ఏం చేశాను, 5 మంత్స్ తర్వాత నా పరిస్థితి ఏంటి, 5 మంత్స్ తర్వాత నేను ఎలా రికవర్ అయ్యానని చెప్పేసి ఆలోచించాను. ఇలా చేయాలి ఎక్సర్సైజులు, అలా చేయాలి, ఫిజియోథెరపీ ఇలా చేయించుకోవాలి అని చెప్పేసి నా మైండ్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకొని నేను ఈజీగా బెడ్ రెస్ట్ అయిపోగానే నేను ఇవన్నీ చేసి తొందరగా రికవర్ అయిపోయాయని చెప్పేసి అతను చెప్పాడు అనమాట. అంటే అతను బెడ్ మీద ఉన్నాడని చెప్పేసి ఏం డిసప్పాయింట్ అవ్వలేదు, బాధపడలేదు. 5 మంత్స్ తర్వాత నా ఫ్యూచర్ ఏంటి, 5 మంత్స్ తర్వాత నేను ఏ విధంగా బయటకు రావాలి, 5 మంత్స్ తర్వాత నేను ఏ విధంగా నా పనులను చేసుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నాడు. మంచి ఆలోచన చేశాడు, ముందుకు వెళ్ళే ఆలోచన చేశాడు. ఇంకా నా పరిస్థితి ఏంటి, నేను ఇంతేనా, నేను ఇంకా బెడ్ మీదే ఉంటానా అని అతను ఆలోచన చేయలేదన్నమాట. అందువలన ప్రతిదీ మన ఆలోచనలోనే ఉంటుందండి. మన ఆలోచన చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, అండ్ ఏదైనా చేయగలము అనే మోటివేషన్ మనకు ఉండాలన్నమాట. అలా ఉంటే చాలండి, ఏ పనైనా సరే ఈజీగా చేసుకోగలుగుతాము, ఈజీగా సక్సెస్ అవుతాము, ఏదైనా సరే అనమాట. ప్రతిదీ మన ఆలోచనలోనే ఉంటుంది. చెప్పాను కదా, దెయ్యం అంటే భయం. ఎక్కడుంది దెయ్యం, మన ఆలోచనలోనే ఉంది. అందువల్ల ఆలోచన అనేది కరెక్ట్గా ఉండాలి.
అండ్ మన లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా, మన కోరికలు ఇష్టాలు నెరవేర్చుకోవాలన్నా ఫస్ట్ మన హెల్తీ వేస్ ఫాలో అవ్వాలండి. మన హెల్తీ వేస్ ఫాలో అయ్యే ఏదైనా సరే, మనకు కరెక్ట్గా అనిపించింది ఏదైనా సరే, మీరు ఏదైనా సరే ఈజీగా చేసుకోగలరు. మనకు భయం ఎప్పుడు కలుగుతుంది? మనం రాంగ్ స్టెప్ వేస్తే, రాంగ్ డెసిషన్ తీసుకుంటే, రాంగ్ పనులు చేస్తే మనలో భయం వస్తుంది, గిల్టీనెస్ వస్తుంది, ఆ పనులు చేయలేము. దానివల్ల ఏమవుతుంది? నిజంగా మనం తప్పు చేసామనుకోండి, మన ఇంట్లో వాళ్ళకి భయపడతాము, మన చుట్టుపక్కల వాళ్ళకి భయపడతాము, సొసైటీకి భయపడతాము. నిజంగా మనం చేసే పని కరెక్ట్గా ఉంది, మనం చేసే పని 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంది, మనం చేసే పనిలో మనకి సక్సెస్ వస్తుంది, రీచ్ వస్తుంది అంటే మనం దేనికి భయపడవసరం లేదు. అంటే హెల్తీ వేస్ ఫాలో అయ్యేది ఏదైనా సరే అది కరెక్ట్గా ఉంది అనిపిస్తే దాన్ని వెంటనే చేసేయండి. ఎవరి గురించి ఆలోచించకండి. ఎందుకంటే మీ చేసే పనిలో త్రూ ఉంది, మీరు చేసేది మంచి పని, మీరు చేసేది కరెక్టు, మీరు చేసే పనిలో మీకు నిజాయితీ ఉంది, గోల్స్ టార్గెట్స్ రీచ్ అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు అనుకున్నప్పుడు, మీ పని కరెక్ట్ అన్నప్పుడు ఈజీగా చేసుకోండి. మీకు అసలు భయం అనేది ఉండదు. భయం అనేది ఎప్పుడు వస్తుంది? అన్హెల్తీ వేస్ ఫాలో అయినప్పుడు, మనం చేసే పని కరెక్ట్గా లేనప్పుడు మనలో భయం కలుగుతుంది. ఆ భయం కలిగినప్పుడు, ఆ హెల్తీ వేస్ ఫాలో అయినప్పుడు మనం ఏ పని కూడా ఈజీగా చేయలేము. అండ్ మన సక్సెస్ని, గోల్స్ని అక్కడ ఆపేస్తూ ఉంటాయన్నమాట. మనం చేసే పని కరెక్ట్గా ఉంటే మనలో అసలు భయం అనేది ఉండదన్నమాట. మన గోల్స్, టార్గెట్స్, మన ఇష్టాలు, కోరికలు ఈజీగా నెరవేర్చుకుంటాం. ఇవన్నీ ఫాలో అవ్వండి, చాలా ఈజీ అండి. ఫస్ట్ భయాన్ని చిన్నగా చేసి చూడండి, భయాన్ని పెద్దగా చేయకండి. భయాన్ని ఎప్పుడైతే చిన్నగా చేసి చూసారో మీ కోరికలు, ఇష్టాలు ఈజీగా నెరవేరుతాయి. అండ్ భయాన్ని దగ్గరగా చూడండి, ఫేస్ చేయండి. కుక్కను చూసి పారిపోకండి. ఒక కర్ర తీసుకొని ముందుకు వెళ్ళండి, ఆ కుక్కే మిమ్మల్ని చూసి పారిపోతుంది అనమాట. అలాంటి మనుషుల్ని, సిట్యువేషన్ని ఎదుర్కోండి, ఎదిరించండి, అవే మిమ్మల్ని చూసి పారిపోతాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి మీరు ఏదైనా సరే ఈజీగా గుర్తించండి. ఆ భయం మీకు దేని వలన వస్తుంది, ఎందువలన వస్తుంది, ఎవరి వలన వస్తుంది, ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలండి. దాని నుంచి ఈజీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు వాళ్ళకి, దాని నుంచి ఈజీగా పడగలుగుతారు. ఇవన్నీ ఫాలో అయితే కోరికలు ఉండటంలో తప్పు లేదు, ఇష్టాలు ఉండటంలో తప్పు లేదు. కోరికలు, ఇష్టాలు ఉండాలి. అవి ఉంటేనే మన గోల్స్, టార్గెట్స్ రీచ్ అవుతాము. ఆ ప్రాసెస్లో మనకున్న భయాన్ని ఈ విధంగా తొలగించుకోండి. కోరికలని, ఇష్టాలని ఆపేసుకోకండి, భయాల్ని దూరంగా పారిపోకండి. ఇవన్నీ ఫాలో అయ్యి వాటన్నింటిని దగ్గరగా చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, అర్థం చేసుకోండి, ఓన్ చేసుకోండి. మీకు ఎలాంటి కోరికలున్నా, ఇష్టాలున్నా, భయాలున్నా కూడా భయాలు దూరంగా వెళ్ళిపోతాయి. మీ ఇష్టాలు, కోరికలు ఈజీగా నెరవేర్చుకోవచ్చు ఎవరైనా సరే. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.